హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. మియాపూర్, మదీనాగూడ సిద్ధార్థ న్యూయర్ హాస్పిటల్లో శవానికి చికిత్స అందించినట్లు నటించి లక్షల్లో ఫీజు నొక్కేశారు వైద్యులు. 26 ఏళ్ల జి సుహాసిని అనే మహిళ కళ్ళు తిరిగి పడిపోవడంతో కడప హాస్పిటల్కు చికిత్స కోసం తీసుకెళ్లారు బంధువులు. అయితే పరిస్థితి బాగోలేకపోవడంతో హైదరాబాద్కు తీసుకువెళ్లాలి కడప ఆసుపత్రి వైద్యులు రిఫర్ చేశారు. దీంతో మెరుగైన చికిత్స కోసం మియాపూర్ మదీనాగూడలోని సిద్ధార్థ న్యూరో హాస్పిటల్కు సుహాసినిని తీసుకొచ్చారు బంధువులు. అయితే నెల రోజుల నుంచి పేషెంట్కు ట్రీట్మెంట్ చేస్తున్నామని నమ్మబలికి 1,25,000 వరకు మెడికల్ బిల్లులు లాగేశారు. ఇంకా బ్యాలెన్స్ 5 లక్షలు బిల్ పే చేయండి, అమ్మాయి బతుకుతుందని నమ్మబలికారు. అయితే ఈ రోజు ఉదయం ప్లేట్ ఫిరాయించి బిల్ పే చేయనక్కర్లేదని, అమ్మాయిని నిమ్స్లో జాయిన్ చేసుకోండని హాస్పిటల్ యాజమాన్యం సలహా ఇచ్చారు. దీంతో బంధువులు సుహాసినిని నిమ్స్కు తరలించారు. అయితే ఎమర్జెన్సీలో పరీక్షించగా అమ్మాయి ముందే చనిపోయిందని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో సుహాసిని మృతదేహాన్ని తిరిగి సిద్ధార్థ హాస్పిటల్కు తీసుకొచ్చిన బంధువులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. చేయండి వారంలో క్లియర్ అయిపోయింది అని చెప్పారు. వారం తర్వాత ఏం చెప్పారు, మన మంచిగా ఉందమ్మా జనరల్ వాటికి షిఫ్ట్ చేస్తామన్నారు. మళ్ళీ తను లేదు కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. ఆ కోమాలో నుంచి మళ్ళీ కళ్ళు తెరిచిందని ఒక్కరినిట్లా ఓపెన్ చేసి చూపెట్టారు. ఇంకా అప్పటి నుంచి మాట లేదు, సూపు లేదు, ఏం లేదు. ఇక్కడ ఏదో గొంతు దగ్గర ఆపరేషన్ చేశారు, చేయాలన్నారు, అది కూడా చేశారు. బిల్లు కట్టమన్నారు 15 లక్షల దాకా. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, బిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. ఇంకా 5 లక్షల చిల్లర ఉన్నాయి, కడతారా లేదని నిన్న ఫోర్స్ చేశారు. ఫోర్స్ చేస్తే నేను అన్నాను మా దగ్గర ₹1 లేదు, ఇంతవరకు తీసుకొని కూడా మీరు చెప్పలేదు మాకు, ఏం లేదని ట్రీట్మెంట్ ఎట్లా ఆఫ్ చేస్తారు మీరు ఇన్ని డబ్బులు తీసుకొని, పిల్లకి ఏమైనా అయితే మాత్రం మేము ఊరుకోము అంటే పిల్ల బాగుంది, మీ పిల్ల మీకు బాగానే ఇస్తాము, కట్టండి ఎంతో కొంత 50,000 ఉన్నా కట్టండి, 1,00,000 ఉన్నా కట్టండి అన్నారు సార్. మా దగ్గర ₹1 లేదు, మేము ఊరికి వెళ్తానికి కూడా లేవు మా దగ్గర అన్నాం సార్ మేము. అంటే ఆ మాటకు అన్నారు, సరే ఏదో ఒకటి చేసి ఇప్పుడు మందులు రాస్తే మీరు ఎలా చేస్తారన్న. నెల రోజులు ఎప్పుడు పోయిందో ఏమో మా పానం. మీరు పోలే, మీరు చూడలే, ఐసీయూలో పోయి చూడలే. 10ంటికి వస్తే మీ అల్లుడు ఏడే అని అడిగారు. ఊరు వెళ్ళాడు, రాలేదు, ఇంకా డబ్బుల కోసం వెళ్ళాడు. సరే మీరు డబ్బులు కట్టితేనే తీసుకెళ్ళాలి కదమ్మా, మీరు గవర్నమెంట్కి తీసుకెళ్తాను అంటున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ లేదు.